भगवती हि सा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसि भीति अशेष जन्तोः स्वस्ति स्मृता अतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारिणी कात्वदन्या सर्वोपकारकरणाय सदाद्रचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरणागता दीनार्थ परित्राणपरायणे सर्वस्य हार्तिहरे देवी नारायणी नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यः त्राहि नो देवी दुर्गे देवी नमोस्तुते रोगान् अशेषान् अपहंसि तुष्टान् दृष्टातु कामान् सकलान् अभीष्टान् वामाश्रितानां न विपन्नराणां वामाश्रितां श्रयतां प्रयान्ति सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरी వినాశనం. ఇది దుర్గా సప్తశతి మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి 700 శ్లోకాల్లో సారముద్రితమైనటువంటి 7 శ్లోకాలు. ఇవి మొన్న మహాసన్నిధానం వారి 76వ వర్ధంతి సందర్భంగా శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు అందరినీ ప్రస్తుత ఉన్న పరిస్థితులలో ఈ విపత్కర పరిస్థితుల నుంచి అందరం కూడా బయటపడాలంటే ఈ కష్టాలను హరించేటువంటి దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేసినట్లయితే అందరికి కూడా బాగుంటుంది అని చెప్పి స్వామివారు ఉపదేశం చేశారు. వారు సమయానుకూలంగా రోజుకు కనీసం ఒక 3 సార్లు అన్నా కానీ పారాయణం చేయమని, లేదా 6 సార్లు కానీ 9 సార్లు కానీ జగద్గురువుల ఆదేశమైంది. కనీసం 3 సార్లు అంటే ఒక 3 నిమిషాలలో అయిపోతుంది. ఈ శ్లోకాలన్నీ కూడా మీకు PDF రూపంలో అన్నీ కూడా ఇంటర్నెట్ మాధ్యమాలలో ప్రతి దగ్గర ఉన్నాయి. ఇవి చేసి మనం సమాజానికి ఒక శ్రేయస్సును అందించాలనేటువంటి తపనతోటి జగద్గురువులు మనకు ఆదేశించారు. కాబట్టి మనం కూడా సంఘంలో ఒక సభ్యులం. కాబట్టి సంఘ సభ్యులమైనటువంటి మనందరం కూడా అమ్మవారిని ప్రార్థన చేసినట్లయితే మనందరి ప్రార్థనలు ఆలకించి జరుగుతున్నటువంటి విపత్కర పరిణామాలు, ఎక్కడో యుద్ధమైతే ఆ ఫలితాలన్నీ కూడా మన గృహాలను దాటుతున్నాయి. అటువంటి ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుంచి అమ్మవారు, ఆ దుర్గాదేవి అంటేనే ఆ దుర్గా నామంలోనే అర్థం ఉంది. కాబట్టి దుర్గమచ్ఛేదనం అంటే కష్టాలను తొలగించేది దుర్గామాత. కాబట్టి అటువంటి దుర్గమాల నుంచి మనం బయటపడేయాలని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం.